ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనములు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని మహాకృపను బట్టి మరొక దినం చూసాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు మనలను తండ్రి ఎదుట ప్రార్థించాలని నేర్పించిన విషయాలు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఏ నామములో వేడుకోవాలి, ఏ నామములో ప్రార్థించాలి అని చూసినట్లయితే ఇప్పుడు చదివిన వాక్యము, ఇదిగో మీరు నా నామమున ఏమడిగినా అన్న మాట చెప్తున్నారు. అంటే మనము యేసుక్రీస్తు నామములో తండ్రి దగ్గర ప్రార్థించాలి అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మనతోనే మాట్లాడుతున్నారు. అంతే మాత్రం కాక నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును అని చెప్తున్నారు. అంటే మనం తండ్రిని యేసుక్రీస్తు నామములో అడగొచ్చు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా డైరెక్ట్గా మనము ఆయన నామములో అడగొచ్చు. మనం ప్రార్థించినప్పుడు డైరెక్ట్గా యేసయ్య అని కొన్ని మాటలు చెప్పినా అది తప్పు కాదు. తండ్రికి ప్రార్థించవచ్చు, అలాగే కుమారునికి కూడా ప్రార్థించవచ్చు. ఈ వచనమును బట్టి కుమారుని కూడా డైరెక్ట్గా మనము అడగొచ్చు అని యేసు ప్రభు తానే ఇక్కడ చెప్తున్నారు. నా నామమున మీరు నన్ను ఏం అడిగినను తండ్రి మహిమపరచబడినట్లుగా నేను మీకు చేస్తాను అంటున్నాడు. అంటే తండ్రి మహిమపరచబడతాడు, నేను మీకు మీరు అడిగినది అంతా ఇవ్వగలను అని చెప్తున్నాడు. హల్లెలూయా. నిజమే, ఇది ఎంతో గొప్ప విషయము. ఒకసారి ఆలోచించండి. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఏ నామంలో ప్రార్థన చేస్తున్నారు వారికి తెలియదు. మనము యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు జవాబు కన్ఫర్మ్గా వస్తుంది. చూడండి, మనం ఎవరికైనా ఉత్తరం రాసినప్పుడు మనము వారు పేరిట మనము పోస్ట్ చేస్తుంటాం. ఈనాడు మరి లెటర్స్, ఉత్తరాలు రాయడం తక్కువ అయిపోయినాయి, కానీ సెల్ ఫోన్ వచ్చాక మా చిన్నప్పుడు ఉత్తరం రాసినప్పుడు మేము ఎవరింటికి రాస్తున్నాము వారి పేరు రాసి పంపించేవారమే. అందుకు యేసుక్రీస్తు పేరిట మన ప్రార్థన పరలోకం చేరుతుంది అని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు నామములో ఏం అడిగినను 100%గా మనకు సమాధానం వస్తుంది. ఆ విషయంలో డౌట్ పడడం ఏమాత్రమో అవసరం లేదు. హల్లెలూయా. అయితే సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నావా? మరి ప్రార్థన జీవితం నీకు ఎలాగుందో ఒకసారి పరికించండి. అంతే మాత్రం కాదు, మనము ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు దేవుని యొక్క శక్తి పొందుతాము, మన అవసరత తీర్చబడుతుంది, మనం మేలుతో నింపబడి ముందుకు సాగిపోతాము. అటువంటి అద్భుతమైన జీవితం దేవుడు మనకి ఇస్తాడు. అందుకు క్రమబద్ధమైన ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. మా జీవితంలో నువ్వు ఎంతో మేలు చేసి నడిపిస్తున్నావు, అందుకే నీకు వందనాలు. నిజమే, ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఏ నామంలో ప్రార్థన చేయాలో మీరు నేర్పించినందుకు స్తోత్రము తండ్రి. ఈ సమయంలో బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కష్టాలు ఉన్నవారిని విడిపించండి, రోగములు ఉన్నవారిని స్వస్థపరచండి. ఎంతమంది ఆర్థికంగా నలిగిపోతున్నారు, ఆ బిడ్డలను ఆశీర్వదించి ప్రభువా ఆర్థికంగా బిడ్డలను మేలుతో నడిపించండి.
ముఖ్యంగా అప్పు బాధ నుంచి బిడ్డలను విడిపించండి ప్రభువా. వారు చేస్తున్న పనులు కూడా బహుగా దీవించండి. ఈ నెలంతా బిడ్డల పట్ల కాపుదల ఉంచి నడిపించి మేలు చేయండి అని యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.